ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. 2026 మే 9వ తేదీ శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం 1 పేతురు గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి, దీవించుడి. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నటయే గొప్ప రక్షణ. ఆ రక్షణలోనికి వచ్చుటయే ఆశీర్వాదం. ఆ ఆశీర్వాద వారసత్వం పొందాలంటే మనలో ఎంతో విశ్వాసంతో బలపడాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆశీర్వాదమునకు వారసులు అవ్వాలంటే ఏం చేయాలి? ముందుగా యేసు మనల్ని తన స్వాస్యముగా, ఆస్తిగా అంగీకరించాలి. మనం మార్చబడాలి. తండ్రి ఆసక్తి బిడ్డలే కదా వారసులు, దత్తపుత్రులు. కావున ఆశీర్వాదములకు కారకుడైన యేసుక్రీస్తు నామమున మనందరికీ ఆశీర్వాద వారసత్వం అనుగ్రహించబడునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రియక దేవ, నీ తలంపులు మా ఎడల ఎంతో ఉన్నతం, ఎంతో ప్రియమైనవి. నీవు మాపై చూపిన నీ కరుణా కటాక్షాల వాత్సల్యం మొత్తం ఎంత గొప్పదో వర్ణించలేమయ్యా. అవే మమ్ములను బలపరిచి ఆనంద విజయోత్సవములుగా నీ సన్నిధిలో ఎల్లప్పుడూ దీవెనలు, ఆశీర్వాదాలు, స్వస్థతలు, అద్భుతాలు, మేలు వరములను పొందే ఉన్నత స్థాయిలో నడుపుచున్నవి. ఇంకా నీవు ఇవ్వనయున్న శుభసూచనలను అనుగ్రహించి తెప్పరిల్ల చేసి విజయము. ఈరోజు జన్మదినోత్సవములు, వివాహ దినోత్సవములు, శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలకు నిండుగా మెండుగా దీవించి వర్ధిల్ల చేయము. నీ దూతలను తోడుగా ఉంచుము. ఎవరైతే సొంత వారిని, ఆత్మీయులను, బంధు మిత్రులను కోల్పోయి ఉన్నారో వారి కుటుంబాలకు ఆదరణకర్తగా స్వాంతన చేకూర్చుము. ఈ పరిచర్య చేయుచున్న కుటుంబాలను దీవించి ఐక్యతపరిచి ఆశీర్వదించి మేలులతో నింపమని వేడుకుంటూ, ఏదైతే మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ ఈ రోజున నీవు ఇచ్చిన వాగ్దానం కోసం వందనములు చెల్లిస్తూ ఇట్టి రీతిగా నిరంతరము నీ సన్నిధిలో ఆనందగానములతో కీర్తించగలిగే భాగ్యములను దయచేయమని పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.